దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశము దేవుని ప్రియుడు. దేవుని ప్రియుడుగా దానియేలు ఏ విధముగా ఘనపరచబడ్డాడు, అతని యొక్క గుణలక్షణములు, అదేవిధంగా అతను ఎంతటి ప్రార్థనాపరుడో శత్రు రాజ్యములో అని మనకు నేను దినమున తెలియజేసినందుకు వేలాది స్తోత్రములండి. ఈ దినమున మరికొన్ని విషయములలో 4వ పాయింట్గా పరిశుద్ధ ప్రభువుకు సాక్షిగా నిలిచినవాడు. యెరూషలేమును గూర్చి కలవరముంది ఉపవాస ప్రార్థన గావించి జవాబు పొందుకున్నవాడై యెరూషలేమును గూర్చి ప్రార్థించుడి అని బోధించిన ప్రవక్త అతడండి. అన్యదేశములో పరవాసి ఉన్నను దేవునికి సాక్షిగా నిలిచినవాడు. అతని సాక్ష్యాలను పరిశుద్ధ గ్రంథంలో పరికిస్తే మర్మములు బయలుపరచగల దేవుడు పరలోకమందున్నాడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 28వ వచనం ప్రకారము పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యంను స్థాపించును. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనము. మహోన్నతుడైన దేవుడు దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనము. ఆయన జ్ఞాన వివేకములు అనుగ్రహించువాడని దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనము. సర్వోన్నతుడకు దేవుడు 4వ అధ్యాయము 17వ వచనం, 4వ అధ్యాయము 26వ వచనము అని రాజుల ప్రజల ఎదుట దేవుని నామమును ఘనపరిచి సాక్ష్యమిచ్చి దేవుని ఎడల భయభక్తులు వెలయించి తన విశేష జ్ఞాన సంపత్తిని అన్య జనాంగ రాజులైన వారి చేతను యెహోవా దేవునిని గూర్చిన సాక్ష్యము ఇప్పించాడు. ఆయన జీవము గల దేవుడు అని 6వ అధ్యాయము 27వ వచనంలో దర్యావేషు నీ దేవుడు దేవతలకు దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, మర్మములు బయలుపరచువాడు అని దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 47వ వచనంలో తెలియచేశాడండి. మహోన్నతుడుకు దేవుడు 3వ అధ్యాయం 26వ వచనంలో వీరి దేవుడు పూజార్హుడు అని 3వ అధ్యాయము 28లోని అని నెబుకద్నెజరు యెహోవా మహోన్నతుని కొనియాడినట్లు పలు చోట్ల చూడగలమండి. అదేవిధంగా 5వ పాయింట్గా పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు. బెల్షస్సరు యొక్క రాణి దానియేలును గూర్చి నీ రాజ్యంలో ఒక మనుష్యుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవదూతల ఆత్మ కలిగినవాడు, కలలు తెలియచేయుటకు మర్మములు బయలుపరచుటకు తెలివిగలవాడుగా కనబడును. అతన్ని పిలవనంపుము, అతడు నీకు దాని భావము అనగా గోడ మీద వ్రాసినది తెలియచెప్పునని దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 11, 12 వచనములు పలికిందండి. అట్టి ఆత్మగలవాడు గనుకనే అతడు అశాసనమైన మెనే టెకేల్ ఓఫార్సిస్ అని దాని భావము చెప్పగలిగెను. అతడు చెప్పిన ప్రకారమే బెల్షస్సరునకు జరిగెను ఆ శాసనము. 6వ పాయింట్గా పరిశుద్ధ మాటలు విన్నవాడు. గబ్రియేలు దూత అతనితో స్పష్టంగా మాట్లాడి నీవు బహుప్రియుడవు అని దానియేలుకు కితాబిచ్చింది 9వ అధ్యాయం 23వ వచనంలో, 10వ అధ్యాయం 10వ వచనంలో, 10వ అధ్యాయం 19వ వచనంలో. నీవు విజ్ఞాపనమును చేయను ఆరంభించినప్పుడే ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరను అని దేవుని చిత్తమును తన రాకలోని మర్మమును తెలిపాడండి గబ్రియేలు దూత. అప్పుడు పరిశుద్ధులలో ఒకడు మాటలాడగా వింటిని. ఆ పరిశుద్ధునితో మరి ఒక పరిశుద్ధుడు మాటలాడుచుండెను. 8వ అధ్యాయం 12, 14 వచనములండి అని అతడే చెప్పాడండి. 7వ పాయింట్గా పరిశుద్ధ దర్శనంలో కన్నాడు. మీ యవ్వనంలో దర్శనములు చూతురు అని యోవేలు ప్రవక్త ప్రవచించినట్లు ఈ దానియేలు బెల్షస్సరు, దర్యావేషు, కోరెషు పరిపాలన కాలంలో అనేక దర్శనాలు ద్వారా రాబో విషయములను ప్రభువు ద్వారా చూశాడండి. ప్రభువు చిత్తమైతే ఈ దర్శనాల వివరణ మరొకసారి గమనిద్దామండి. ఒక్కటి మాత్రం జ్ఞాపకం చేసుకుందామండి. నేనింక చూచుచుండగా ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి 7వ అధ్యాయం 13వ వచనం ప్రకారము ఆ మనుష్య కుమారుడు యేసుక్రీస్తు, ఆ మహావృద్ధుడు తండ్రి అయిన యెహోవా దేవుడు. ఆ మనుష్య కుమారుడు మేఘవాహనుడై ప్రభువైన తండ్రి యగు దేవుని యొద్దకు వచ్చాడు. ఆ కుమారుడే అద్వితీయ కుమారునిగా నరావతారి అయి గార్ధవ వాహనుడై యెరూషలేము జయప్రవేశము చేశాడు. తదుపరి మన పాప పరిహారార్థము ఆ మేఘవాహనుడు శిలువ వాహనుడై గాయపరచబడి మరణించి తిరిగి సజీవుడై మనలను మేఘములపై కొనిపోవడానికి సిద్ధపడుచున్నాడండి. ఆయన చూసిన దర్శన పరమార్థము ఇదే. ప్రియ యవ్వనరాల, మనకై సిలువనెక్కి శిక్షను భరించిన ఆ మనుష్య కుమారుని నీవు దర్శించితివా? మన కొరకు చిందింపబడిన ఆ పవిత్ర రక్తంతో నిన్ను నీవు శుద్ధి గావించుకొని
అపవిత్రత తొలగించుకుంటున్నావా? దానియేలు ముగ్గురు మిత్రులైన శద్రక్, మేషకు, అబేద్నెగోలను బంధించి అగ్నిగుండములో వేయగా వారు బంధకములు లేక నలుగురుగా సంచరించుటను అందరూ చూచారు. ఆ ముగ్గురు తోడును ఉన్న నాలుగవ వ్యక్తి మన ప్రభువైన యేసుక్రీస్తు. మన కొరకు మరియమ్మ గర్భమున మానవ కుమారుడుగా దిగివచ్చి అగ్నిగుండము వంటి ఈ నరక లోకాన్నే కాక నిత్య నరకాగ్ని నుండి తప్పించుటకే ఆయన తన రక్షణ కార్యాన్ని నెరవేర్చాడు. మేము సేవించుచున్న దేవుడు ఈ అగ్నిగుండం నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు అని 7వ అధ్యాయం 13వ వచనంలో తెలియజేశారండి. వారు ఎలుగెత్తి చాటారండి. నేటి పునరుద్ధాన దినాన దానియేలు అతని స్నేహితుల వలె మన రక్షణ కారకుడైన యేసును, ఆయన అందించిన రక్షణ కార్యాన్ని ఎలుగెత్తి చాటాలండి. నిర్దోషమైన నిష్కళంక గొర్రెపిల్లగా లోక పాపములు మోసుకొని సమాధి గావించబడి తిరిగి సజీవుడిగా మహిమ శరీరధారి అయిన ఆ యేసయ్య గాయముల నుండి స్రవించిన అమృత రుధిర ధారలను గ్రోలి దానియేలు వలె ఆయనకు సాక్షిగా నిలవాలండి. నీ స్నేహితులను సాక్షులుగా చేయాలి. నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను అని యెషయా గ్రంథం 43వ అధ్యాయం 4వ వచనం వివరిస్తుందండి అని దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. దేవునికి నిత్య సాక్షిగా కుమారుడు నిలిచి ఉన్నాడు. ఆయనకు సాక్షిగా నీవు నిలిచి పునరుద్ధాన వార్తను, యేసు సువార్తను ప్రకటించినచో నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి అని ఆశీర్వదిస్తాడండి. అట్టి ప్రియత్వాన్ని, ఘనతను సంతరించుకోవడానికి ప్రభువును ప్రార్థించి మన వంతులో మనము నిలబడాలండి. ప్రభువు అట్టి కృప అనుగ్రహించి పునరుద్ధాన శక్తిని ప్రసాదించి మనలందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్.